ఆధ్యాత్మిక మిత్రులారా, దశాననుని సైన్యంలోని వీరాధి వీరులందరూ కూడా మరణించారు. దశాననుడు ఎవరూ చేయలేని కార్యాన్ని తను పూర్తి చేయాలనే ఉద్దేశంతో రణరంగానికి వచ్చి రామునితో తలపడ్డాడు. రాముడు, రావణుడు అద్భుతంగా ఒకరిపై ఒకరు అస్త్రాలను సంధించుకుంటూ ఉంటే మొత్తం యుద్ధరంగంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా వారి యుద్ధాన్ని తిలకిస్తూ అలా ఉండిపోయారు. ఇంతలో ఆకాశం నుండి ఒక దివ్య రథం వచ్చి రాముని ముందు ఆగింది. సారథి అయినటువంటి మాతలి, రామ, దేవేంద్రుడు నీ విజయాన్ని కాంక్షిస్తూ దివ్యరథాన్ని పంపించాడు. అంతేకాక అగ్నితుల్య కవచం, సౌరశక్తితో కూడినటువంటి బాణాలు పంపించాడు అని చెప్పి వాటిని ఆయనకి ఇచ్చేటప్పటికి శ్రీరాముడు ఆ రథానికి నమస్కరించి దానికి ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ దివ్య రథాన్ని అధిరోహిస్తాడు. ఆ తర్వాత రావణుడు అనేక ఆయుధాలను ప్రయోగిస్తూ అతడు అసురాస్త్రాన్ని ప్రయోగించేటప్పటికి రాముడు గాంధర్వాస్త్రంతో దాన్ని తిప్పి కొడతాడు. అలాగే ఒకరిపై ఒకరు అస్త్రాలను సంధించుకుంటూ విపరీతంగా యుద్ధం చేస్తూ ఉంటే రామరావణుల యుద్ధం అందరినీ భీతిని కొలిపేటంత వేగంగా జరుగుతోంది. రావణుడు గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించడంతో శ్రీరాముడు దైవాస్త్రంతో దాన్ని ఛేదిస్తాడు. ఆ తరువాత రావణుడు అసురాస్త్రాన్ని ప్రయోగించడంతో కాలనాగుల వంటి సర్పాలు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లబడుతూ ఉంటాయి. ఆ వెంటనే రాముడు దాన్ని గరుడాస్త్రంతో ప్రయోగిస్తాడు. వెంటనే గరుత్ముడు వచ్చినటువంటి భావన కలిగి ఈ సర్పాలన్నీ కూడా మాయమైపోతాయి. దానితో కోపించినటువంటి దశాననుడు 10 శిరస్సులు 20 చేతులు ఉంటే ఎంత వేగంగా ధనుర్బాణాలను సంధిస్తాడో అంత వేగంగా అస్త్రాలను సంధిస్తూ ఉంది. దశాననుని యొక్క వేగానికి రాముడు కంగారు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంత తీవ్రంగా దశాననుడు వీరోచితంగా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు దశాననుడు ఏం చేశాడంటే ఒక శూలాన్ని రామునిపై ప్రయోగించాడు. రాముడు ఎన్ని అస్త్రాలను వేస్తున్నా ఆ శూలము ఇతని వైపు వేగంగా వస్తూనే ఉంది. అప్పుడు మాతలి ఏం చెప్పాడంటే, ఇంద్రుడు పంపించినటువంటి శక్తి బాణం ఉంది కదా, దాన్ని ప్రయోగించు అని చెప్పేసి రామునికి సూచించేస్తాడు. ఆ వెంటనే ఇంద్రుని యొక్క శక్తి బాణాన్ని ప్రయోగించేటప్పటికీ ఆ శక్తి బాణం ఈ శూలాన్ని మింగేస్తుంది. ఆ విధంగా ఎవరు ఊహించినంత గొప్పగా వారిద్దరూ పోరాడుతున్నారు. గంటలు గంటలు గడిచిపోతున్నాయి. అందరూ కూడా వారి యొక్క వీరోచిత పోరాటానికి ఆశ్చర్యపోయి అలాగా చూస్తూ ఉన్నారు. ఇంతలో
పెద్ద వయసు వాడైనటువంటి దశాననుడు కొంత శరీరము అలసట లోనైంది. దానితో ఆయన చేతిలో ఉన్నటువంటి ధనుస్సు అలా పెట్టి రథంలో అలా కూర్చుండిపోతాడు. అది గమనించిన సారథి ఏం చేశాడంటే తన యజమానిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రథాన్ని కొంత పక్కకు తీసుకెళ్లి ఆఫ్ చేస్తాడు. అయినా రాముడు ఏమాత్రము వీటికి ఆటంకం కలిగించడు. అంతేకాకుండా బాణాన్ని సంధించడు. ఆ పక్కకు వెళుతుంది. ఈలోగా వీరి యుద్ధం ఎప్పుడైతే ఆగిందో మళ్ళీ వానరసేన రాక్షస సేన యుద్ధం మొదలైంది. కొంత సమయం అయిన తర్వాత దశాననునికి పూర్తి స్పృహ వచ్చిన తర్వాత సారథిపై కోప్పడతాడు. నువ్వు ఏం పని చేశావు? దశాననుడు రణరంగం నుండి పక్కకి పోయాడనే చెడు పేరు వస్తుంది కదా నాకు, అంతకన్నా యుద్ధంలో మరణించటమే మంచిది కదా అని చెప్పి సారథిపై కోపిస్తూ ఉంటాడు. దానికి సారథి ఏం చెప్తాడంటే, సారథిగా నా యజమానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అంతేకాకుండా ఎంతో సమయం నుంచి పోరాడుతున్న కారణంగా గుర్రాలు కూడా అలసిపోయాయి. వర్షంలో తడిసిన గోవులు ఎలాగైతే నీరసపడిపోతాయో గుర్రాలు కూడా అలాగే నీరసపడిపోయాయి. నేను నా గుర్రాలని నా యజమానిని రక్షించుకోవడం నా బాధ్యత. అందుకోసం వాళ్ళని సురక్షిత ప్రాంతంలో ఉంచడం నా యొక్క ధర్మం. ప్రభు, నేను కావాలని ఏ తప్పు చేయలేదు, మీకు చెడు కీర్తి వచ్చేటట్టుగా నేనేమీ చేయలేదు అని చెప్పేసి అతను క్షమాపణలు కోరేటప్పటికీ అతని మాటల్లోని నిజాయితీని చూసి, సరే సారథి, నీ ధర్మాన్ని నువ్వు రక్షించావు, ఇప్పుడు నా ధర్మాన్ని నేను పాటించాలి. పద, మనం రాముడితో యుద్ధం చేద్దాము. రాముని సంహరించే వరకు నేను యుద్ధరంగం నుంచి తిరిగి వెళ్ళను అని శపథం చేసి దశాననుడు మరలా రాముని దగ్గరికి వచ్చి ఆయనతో తలపడుతూ ఉంటాడు. ఇద్దరూ కూడా ఘోరంగా ఒకరిపై ఒకరు అస్త్రాలను సంధించుకుంటూ పోరాడుతూ ఉంటారు. పుత్రకామేష్టి యజ్ఞం దగ్గర నుండి రావణ సంహారం వరకు అనేక సంఘటనలు విశ్వ ప్రణాళికలో భాగంగా ఏర్పడ్డాయి. దశరథుడు పుత్రుడు కావాలని యజ్ఞం చేస్తే ఋషులు దేవతలు అది రావణ శక్తిని నిర్వీర్యం చేసేది కావాలని సంకల్పం చేశారు. ఆ తరువాత వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షులు అతన్ని అస్త్ర శస్త్రాలతో శక్తివంతుడిగా మార్చారు. అనేక మంది తమ శక్తులన్నింటినీ కూడాను రామునికి అందిస్తూ రావణ సంహారం కోసం ఉపయోగించమని అతన్ని ప్రేరేపిస్తూ వచ్చారు. అయినప్పటికీ రాముడు ఆయనతో యుద్ధం చేస్తున్నాడు తప్ప ఆయన్ని సంహరించాలనేటటువంటి భావం అతనిలో కనిపించటం లేదు. ఇక ఇంద్రుడు ఎప్పుడైతే దివ్య రథాన్ని, అగ్నితుల్య కవచాన్ని, అక్షయ తునీరాల్ని పంపించాడో రావణ యుద్ధం చూడటానికి దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, అంతేకాకుండా ఋషులు, అగస్త్య మహర్షి కూడా వచ్చి ఆకాశంలో ఉండి ఈ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో
రాముడు మాతలి నేను దశాననునితో ఏకాగ్రతతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, నన్ను దాన్ని రావణుని ముందుకు తీసుకెళ్ళు అని చెప్తాడు. అప్పుడు యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. దశాననుడు మహావీరుడు, అంతేకాకుండా ఆయన శ్రీరాముని యొక్క యోగ్యతలను గమనించి అతన్ని గెలవటమా లేక అతని ద్వారా వీరస్వర్గాన్ని పొందడమా అనేటటువంటి భావంతోనే ఉన్నాడు ఆయన కూడాను. అక్కడ శత్రుభావన ఇద్దరిలోనూ లేదు. ఆ రకంగా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా యుద్ధం చేస్తూ ఉంటే వారిద్దరూ ఎటువైపు రణరంగంలో ప్రయాణం చేస్తుంటే అటువైపు ఈ శరాలు వర్షం పడినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంత అద్భుతంగా ఆ ఇద్దరు కూడాను వీరోచితంగా పోరాడుతూ వెళుతూ ఉన్నారు. దశాననుడు రాముణ్ణి రెచ్చగొట్టాలని అతని శరీరాన్ని మర్మస్థానాల్లో వాడిగల బాణాలను కొడుతూ ఉన్నాడు. అతని శరీరం అంతా కూడా అనేక రంధ్రాలు పడిపోయి ఆ బాణం తీసేసరికి రక్తం ధార కింద కారిపోతూ ఉంది. ఎందుకంటే వీటిల్లో కూడాను మనకి యుగ ధర్మాలను బట్టి కూడా వీటి యొక్క ఇది ఉంటుంది. కృతయుగంలో ధర్మం ఏంటంటే అక్కడ ప్రాణము అస్థిలో ఉంటుంది. అస్థి అంటే ఎముకలు, అందుకే వాళ్ళు ఎముకల గూడులా ఉన్నా కానీ ఆ ఋషులు ఆ తపోయజ్ఞాల నుంచి లేచేవారు కాదు. వారికి ఆహారం అవసరం ఉండేది కాదు. ఇక త్రేతాయుగంలో అయితే అది మాంసంలో ఉండేది, మాంస కండరాల్లో ఉండేది. ఎన్ని బాణాలు రావణుడు వేసిన ఆ బాణాలు రాముడికి గుచ్చుకున్నా ఆ బాణం ఎప్పుడైతే బయటికి తీసాడో ఆ మాంసకంఠరం మూసుకుపోయేది. ఇక వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలిగేది కాదు. కానీ ద్వాపర యుగంలో అయితే రక్తంలో ప్రాణం ఉండేది. అందుకనే భీష్మాచార్యుడు శరీరంలోని రక్తం అంతా ఆఖరి బొట్టు బయటికి వెళ్లే వరకు ప్రాణాలతోనే ఉన్నాడు. ఇక ఈ కలియుగంలో మనకి ఆహారంలో ప్రాణం ఉంటుంది. అందుకనే మనం ఆహారం తీసుకోకుండా బ్రతకలేం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ఇదైనా ఆహారం లేకపోతే, అందుకని అన్నమయ కోశాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అలాగా ఆయన ఇతని శరీరాన్ని జల్లిడలా చేసి కొట్టేస్తూ ఉన్న ఆయన అలాగే భరిస్తున్నాడు తప్ప యుద్ధం చేస్తున్నాడంతే. అప్పుడు ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే, ఈ రాముడిలో మార్పు రాదు, నేను ఎంత బాధ పెట్టినా నన్ను సంహరించడానికి ఇతను ఇష్టపడటం లేదని మాతల్ని కొట్టాడు. తనను ఎన్ని బాణాలతో బాధించినా క్రోధం రానటువంటి శ్రీరాముడు ఇంద్రుని సారథైనటువంటి మాతల్ని దశాననుడు తన బాణాలతో కొట్టేటప్పటికి వెంటనే ఈయన కూడా తిరిగి ఆయన పట్ల బాణాలు వేస్తూ విపరీతంగా వేస్తూ ఉన్నాడు. వేస్తూ ఉంటే ఇక ఆఖరికి అతను నాగు అస్త్రం లాంటి ఒక అస్త్రాన్ని తీసి దానిని మంత్రించి దశాననుడి మీదకి ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం సూటిగా వెళ్ళి రావణుని శిరస్సును ఖండిస్తుంది. ఖండించిన వెంటనే మరో శిరస్సు ఏర్పడుతుంది.
అలా ఎన్నో అస్త్రాలని రాముడు ప్రయోగించడము, ఆ అస్త్రము వెళ్ళి రావణుని శిరస్సును ఖండించడము, మరలా మరొక శిరస్సు అక్కడ ఏర్పడము, ఇలా 100 శిరస్సులు రాలడము మళ్ళీ రావడము జరిగింది. ఏమిటి ఈ మాయ అని చెప్పేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి యుద్ధ రంగంలో ఉన్నవాళ్ళు, ఈ దేవతలు, రాముడు, మాతలి కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలా రామ రావణ యుద్ధం వారం రోజులు సాగింది. అప్పుడు మాతలి, రామ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నువ్వు? దశాననుని మరణం కోసం బ్రహ్మను కోరి ప్రత్యేక ఆయుధాన్ని సృష్టించి ఆ ఆయుధాన్ని నీకు అగస్త్య మహర్షి ఇచ్చారు కదా, దాన్ని ఎందుకు ప్రయోగించవు నువ్వు అని సారథి అయినటువంటి మాతలి శ్రీరాముడిని హెచ్చరించడంతో అప్పుడు రాముడు బ్రహ్మ సృష్టించి దానిలో అంతరిక్షంలో ఉన్నటువంటి తేజోశక్తిని, సౌరమండలంలో ఉన్నటువంటి సౌరశక్తిని కూర్చి ఇచ్చినటువంటి ఆ అస్త్రానికి నమస్కారం చేసి అగస్త్య మహర్షిని స్మరించుకుంటాడు. అప్పుడు అగస్త్యుడు వచ్చి ఆయనకు ఆదిత్య హృదయాన్ని బోధించి దాన్ని ఉపాసించమని ఆశీర్వదించి పెడతాడు. అప్పుడు ఆదిత్య హృదయాన్ని అనుష్ఠానపరిచి ఆ తరువాత ఆ అస్త్రాన్ని సంధించి రావణునిపైకి ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు శ్రీరాముడు. ఆ అస్త్రం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సౌరశక్తిని చిమ్ముకుంటూ సూటిగా దశాననుని యొక్క వక్షస్థలాన్ని బద్దలు కొట్టుకుంటూ బయటకు వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ దశాననుడు వెంటనే రక్తపు మడుగులో రథంపై నుండి భూమి మీదకు పడిపోతాడు. ఆ అస్త్రం తిన్నగా బ్రహ్మను చేరుకుంటుంది. ఎప్పుడైతే దశాననుడు మరణించాడో, రావణ సంహారం జరిగిందో, అప్పుడు దేవతలు మొదలైన వారందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించి ఆ యుగ సమస్యను పరిష్కరించినటువంటి రామునికి ఆశీస్సులు తెలియచేసి వారందరూ కూడా తమ తమ స్థానాలకు వెడతారు. దేవతలు, ఋషులు మొదలగు వారంతా కూడా రాముని స్తుతించి వెళ్ళగానే రక్తపు మడుగులో ఉన్నటువంటి దశాననుని చూసి సోదరుడైన విభీషణుడు విలపిస్తూ ఉంటాడు. విలపిస్తూ ఉంటే శ్రీరాముడు వెళ్ళి, మహావీరులు మరణానికి విలపించకూడదు, ఆయన వీరసర్గంని అలంకరించారు అని చెప్పి రామలక్ష్మణులు దశాననునికి నమస్కారం చేసి వారు దూరంగా పెడతారు. హరి ఓం.